ఎంత అంటే దాదాపుగా వందల వేల సంఖ్యలో ఇక్కడ అమ్మలక్కలు రావడం జరిగింది. నేను ఒక్కసారి వాళ్ళకు ఈటీవీ స్క్రీన్ పైన మీరు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఒక్కసారి మనం అమ్మలక్కల దగ్గరికి వెళ్దాము. మరి ఏ విధంగా వాళ్ళ సమస్యలన్నీ ఉన్నాయి, మరి జిహెచ్ఎంసీ అంటేనే వాళ్ళు అంటేనే జిహెచ్ఎంసీ అని కూడా మనకు అక్కడ తెలుస్తుంది. సో ఒక్కసారి మనం మాట్లాడదాము. సో ఎట్లా అమ్మ ఏంటి సమస్యలు, ముఖ్యంగా ఇంతమంది వచ్చారు కదా, ఏంటి అసలు? మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని మేము తెల్లారు లేస్తేనే ఉడ్చుకుంటూ వెళ్ళిపోతాం. ఎవరు చెయ్యని పని చేస్తున్నాం మేము. ఇప్పటి వరకు కూడా మమ్మల్ని రేవంత్ రెడ్డి గారు గుర్తించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని అందరం కోరుకున్నాం. మున్సిపాలిటీ కార్మికులంతా వచ్చిన తర్వాత మీకు ఇప్పటికి 2.5 సంవత్సరాలు అవుతుంది. మా గురించి కూడా ఏం పట్టించుకుంటూ లేదు. మాకు ఆదివారం కూడా సెలవు లేదు, పండుగలకు సెలవు లేదు, ఏది సెలవు ఇస్తలేరు. మాకు కనీస వేతనం కూడా ఇస్తలేరు మేడం. మరి రేవంత్ రెడ్డి గారికి ఏం అన్యాయం చేసినాం? కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కూడా మీకు ఇవి చేస్తాం అవి చేస్తాం, మీకు పర్మనెంట్ చేస్తాం అని ఎన్నో కేసీఆర్ గారు చెప్పిండ్రు. ఆయన అట్లనే కొన్ని కాలాలు ఆయన డ్యూటీ ఆయన చేసుకొని వెళ్ళిపోయిండు. రేవంత్ రెడ్డి వచ్చినాక మా గురించి మాకు అన్యాయం చేయడు, మాకు న్యాయం చేస్తాడు, కష్టం అనేది ఆయన తెలపడతాడు మాకు అనేది మేము ఆలోచించే మాకు రేవంత్ రెడ్డి గారు కావాలని, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలని, ఇందిరమ్మ రాజ్యం రావాలని మేము తెచ్చుకున్న తర్వాత మా గురించి పట్టించుకుంటలేడు. మా గురించి ఏం లేదు. ఇది కనుక రేవంత్ రెడ్డి గారు ఇది చర్య తీసుకోకపోయింది, కనీస వేతనం ఇవ్వకున్నా, మాకు పర్మనెంట్ చేయకున్నా మేము ఇంకా భారెత్తున ఆందోళన చేస్తాం. మేము సమ్మెలోకి అమ్మ మీకు నెలసరి జీతం అన్న ఇచ్చేవారా? కరెక్ట్ నెల ఇప్పుడు ఇస్తాను మేడం. ఇప్పుడు 2 నెలలు పడతలేవు. కొత్త కౌన్సిలర్లు వచ్చారు కాబట్టి 2 నెలలు అవుతుంది మాకు జీతం పడక. అప్పటి నుంచి అంతకుముందు నెలకి ఇచ్చిండ్రు, గవ్వే నెలకి ఇస్తాను. హరితారం వాళ్ళను కూడా కొంత 30-20 మందిని పెట్టుకున్నారు. పాపం వాళ్ళు కొట్టి చాకరీ చేసుకుంటాండ్రు. హరితారం వల్ల కూడా నిన్ను వీకెత్తే పోతారు, పీకెత్తే పోతారు. వాళ్ళు చేయబట్టి 7 సంవత్సరాలు అవుతుంది హరితారం వాళ్ళు చేయబట్టి. వాళ్ళకి పిఎఫ్ కటింగ్ లేదు, ఈఎస్ఐ కటింగ్ లేదు, ఏది లేదు. అట్లా చేస్తాను. మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తించి డబుల్ బెడ్రూమ్లు మేము చాలా బతుకులతో జీతాలతో బతుకుతున్నాం. మాకు ఇండ్లు లేవు. మరి సీట్ మాది హుజురాబాదు రాచపల్లి సరోజన. మాకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి మా కార్మికులందరికీ. ఎక్కడెక్కడ మన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఉన్నారో అక్కడి కార్మికులందరికీ మాకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. 26,000 జీతం కనీస వేతనం ఇవ్వాలి. మళ్ళా పోతే పర్మనెంట్ అర్హులైన వారిని పర్మనెంట్ చేయాలి. చెప్పండి ఎట్లా అంటే తీసి పాడేసినట్టు మాట్లాడతారు. లేకపోతే అడుబా దూరం జరుగు ఎవరు మాట్లాడతారు? లోకం మాట్లాడతారు. అక్కడ ఉన్నప్పుడేమో రమ్మంటారు, ఇది ఉడువు అది ఉడువు అంటారు. మళ్ళీ అటెట్ పోవాలి అంటారు. తీసి పారేసినట్టే మాట్లాడతారు. అంటే మీరు లేకపోతేనే హైదరాబాద్ అసలు క్లీనే ఉండదు. మిమ్మల్ని అలా ఇలా అవును మేడం, తీసి పారేసినట్టే మాట్లాడతారు. ఇటు బొమ్మంటారు అటు బొమ్మంటారు. మళ్ళీ అవసరం ఉన్నప్పుడు మీరు రాండి ఇటు రాండి, ఇది ఉడువులి అది ఉడువులి, ఇది ఎత్తుల్లి అది ఎత్తుల్లి అని అంటారు. సో ఇంతమంది ఈరోజు వచ్చిర్రు, మరి డిమాండ్ మాట్లాడుతున్నారా? మరి ఏమంటున్నారు అసలు? పైన మేమేం మాట్లాడతాం, వాళ్ళే చూసుకోవాలి కదా మేడం. మమ్మల్ని అర్థం చేసుకోవాలి కదా వాళ్ళైనా. ఏది పడితే వానకాలం అన్ని మేమే భరిస్తాను. ఎత్తు పారబోసుడు, తీసుడు, వేసుడు ఇవన్నీ మేమే. మళ్ళీ దూరం పెద్ద దూరం అడుబోర్లి మళ్ళీ అవసరం పడ్డప్పుడు ఇక రాలి మీరు రాలి, ఇది ఎత్తులు అది ఎత్తులు అని అంటారు. చచ్చిన బతికిన మేమే అవసరం పడతాం. పట్టాలు ఇవ్వాలంటే పట్టాలు ఇస్తలేడు. ఏమో గుడిసెలల్లా ఎట్లా పొద్దుముకుతుందో ఎట్లా తెల్లారుతుందో. పాములు తేలు అండ్లా ఉంటున్నాం 4 ఏళ్ల నుంచి. మా దిక్కు చూసిన వాళ్ళు లేరు. మమ్మల్ని పట్టుకున్నారు. యాదిరెడ్డి చారన్న పట్టుకొని మమ్మల్ని బోరాడుతున్నారు. వాళ్ళు బాధపడుతున్నారు, జైల్లోకి అవుతున్నారు. ఇంకా వాళ్ళ మీద అక్షలు అవుతున్నాయి. అట్లా వస్తలేరు ఎవరు. మాకు పట్టాలు ఇవ్వాలి. అంటే అంత ఎక్కడి నుంచి వచ్చిండ్రు మీరు? మేము ఆదినారాయణ రెడ్డి కాలనీ. ఇంత ఎండలా మీరు ఇంత వయసు పెద్దవారు వచ్చారు, ఇంత పేదవాళ్ళకి వచ్చే గుడిసెలు వేసుకున్నాం. గుడిసెలు వేసుకుంటే వాళ్ళే ఆదుతున్నారు మమ్మల్ని. మేము కష్టాలు లేవు ఆనే కూర్చొని తింటున్నాం. మమ్మల్ని వాళ్ళు చూస్తున్నారు. మళ్ళీ రేవంత్ రెడ్డి ఉన్నాడు ఒక్కనాడని వచ్చి మరి ఎట్లున్నారు ఎట్లా చేసిన అంటలేరు.
ఇంత కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు అంటలేడు మమ్మల్ని చూడాలని మేము వచ్చినాం. ఫైనల్ గా రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? మాకు పట్టాలు ఇవ్వాలి. 4 ఏండ్ల నుంచి ఉంటున్నాం, మాకు పట్టాలు కంపల్సరీ ఇవ్వాలి. దాదాపుగా ఎంత అంటే వేల మంది ఇక్కడ మహిళా మనులందరూ మనం ఒక్కసారి చూసుకోవచ్చు. వీళ్ళందరినీ కూడా అక్కడి నుంచి ఇక్కడ దాకా పెద్ద ఎత్తున వాళ్ళు ధర్నా చేయడం కూడా జరుగుతుంది. ఈ మహాధర్నాకు సంబంధించి మరీ ముఖ్యంగా అయితే స్త్రీలు ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే కరోనా వచ్చినా వాళ్ళే ముందడుగు వేసి ఇవన్నీ చేశారు. అండ్ ఆల్సో ఏది వచ్చినా కూడా వాళ్ళే క్లీన్ చేసి వాళ్ళే ఇదంతా చేసి హైదరాబాద్ ఓవరాల్ మొత్తం వాళ్ళే చేస్తున్నారు. ముఖ్యంగా పురుషుల కంటే ఎక్కువగా మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఉన్న ఈ రాష్ట్రంలో ఇలా మహిళా కార్మికులకు కనీస వేతనం అనేది పర్మనెంట్ జాబ్ చేయలేదు అనేది కూడా చాలా వరకు బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో మరి ముఖ్యంగా వాళ్ళ డిమాండ్ అయితే ఖచ్చితంగా ఈ విధంగా వాళ్ళకి కనీస వేతనం వాళ్ళకైతే 26,000 ఇచ్చి పర్మనెంట్ జీతం చేసి పర్మనెంట్ జాబ్ చేయాలని చెప్పేసి ఈ మన్నధరణ చేపట్టడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.